ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము ఎహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనస్సు తిప్పుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు చక్కని మాట ఈరోజు మాట్లాడుతున్నారు. మరి ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారు అనేది చూద్దాం. విగ్రహాలను విడిచిపెట్టమని, హేయ కృత్యములన్నిటినీ మానమని, ఇంకా మారు మనస్సు అనగా మనస్సు తిప్పుకొనమని ప్రభు మాట్లాడుతున్నారు. మరి ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? క్రైస్తవుడా, నీవు ఇంకా విగ్రహాన్ని ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? విగ్రహారాధనలో నుండి నీవు ఇంకా బయటికి రాలేకపోతున్నావేమో. నీ ఇంట్లో విగ్రహాలు నీవు తీసివేసినా నీ హృదయంలో ఇంకా విగ్రహాల వంటి సమస్యలు నీలో ఉన్నాయేమో. విగ్రహారాధన భయంకరమైన పాపమని నీకు తెలుసా? క్రీస్తుని నమ్ముకొని ఆయన అనుసరిస్తున్న నీవు విగ్రహారాధన నుండి దూరంగా పారిపోవాలని ప్రభు ఈ వాక్య భాగం ద్వారా నీతో హెచ్చరిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఇంట్లో ఉన్న అనగా గోడ మీద ఉన్న విగ్రహాలు తీస్తారు, కానీ హృదయంలో అన్య సంబంధమైన ఆచారాలు చేసుకుంటూ విగ్రహారాధన చేస్తారు. అంతేకాదు, తమకి దేవుడి కన్నా ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ ఏదో ఒక దాన్ని అధికముగా అమితముగా ప్రేమిస్తూ విగ్రహారాధన చేస్తూ ఉంటారు. కాబట్టి కేవలం గోడ మీద ఉన్న విగ్రహాలు తీయడమే కాదు, కానీ ఇలాంటివి కూడా నీవు వదిలేయాలి. లేదంటే అది కూడా విగ్రహారాధన కిందే లెక్క అవుతుంది. కొంతమంది క్రైస్తవులు చేసే పనులు ఈ విధంగా ఉంటాయి కాబట్టి ప్రభువుకి అది చాలా హేయ కృత్యము అని చెప్తున్నాడు. అంటే చాలా అసహ్యమైన కార్యాలు, ప్రభువుకి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఉన్నారు. విగ్రహారాధన అంటే ప్రభువుకి చాలా అసహ్యమైన కార్యం. విగ్రహాన్ని ఎంత మాత్రం ఆరాధించకూడదు. కాబట్టి వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందనేది ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. ఇంకా ఏదైనా విగ్రహాన్ని నువ్వు ఆరాధించే స్థితిలో ఉంటే ఇప్పుడే నీ ఇంట్లో గోడ మీద ఉన్న విగ్రహాలే కాకుండా నీ హృదయంలో కూడా ప్రభుకి ఇష్టం లేని కార్యాలు ఏమున్నాయో, వాక్య వ్యతిరేక క్రియలు ఏమున్నాయో అవన్నీ విగ్రహాలతో సమానం కాబట్టి విడిచిపెట్టు. అంతేకాదు, ప్రభువుని అత్యధికంగా ప్రేమించు. మొదటి స్థానం ఆయనకి ఇవ్వు. నీ జీవితంలో, నీ హృదయంలో, నీ జీవితంలో కూడా మొదటి స్థానం ఇవ్వు. అత్యధికముగా ఆయన్ని మాత్రమే ప్రేమించు. నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న అందాన్ని బట్టి కాదు ప్రేమించాల్సింది నువ్వు. ప్రభువుని బట్టి, ప్రభువుని ప్రేమించాలి నువ్వు. కాబట్టి ఒకవేళ ప్రభు కన్నా అధికంగా నీ అందాన్ని, నీ ఆస్తిని, నీకున్న మరి పెద్ద కారుని, బంగ్లాని, లేదా బ్యాంక్ బ్యాలెన్స్ని, లేదా ఇతరత్ర ఎవరైనా మనుషుల్ని కానీ ప్రేమిస్తూ ఉన్నావేమో. కాబట్టి ఇప్పుడే వాటిని విడిచిపెట్టి నీ ప్రేమ అంతా కూడా మరి మొదటిగా ప్రభువుకి ఇవ్వాలి. మొదటిగా ప్రభువుకి స్థానం ఇవ్వాలి. నీ ప్రేమ మరి మొదటి స్థానం ఆయనకి ఇస్తూ ముందుకెళ్ళాలి. అత్యధికంగా నీవు ఆయన్ను ప్రేమించాలి. ఎందుకు అలా అన్నారు అంటే, ఆయన నీ కోసం ప్రాణమే ఇచ్చారుగా. ప్రాణమిచ్చిన ప్రేమ కదా అయింది. కాబట్టి ఒకసారి ఆలోచించు. ఆ విధంగా నీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించి నీ హేయ కృత్యాలు అనగా దేవునికి అసహ్యమైనవి ఇంకా నీలో ఏమన్నా ఉంటే విడిచిపెట్టి నీ మనసు దేవుని వైపు తిప్పబడితే ప్రభు నీకు సహాయం చేస్తారు. నీ పూర్ణ హృదయంతో నీ ప్రభువుని నీవు అనుసరించినప్పుడే ఆయనకి నీవు ఇష్టడుగా జీవించగలుగుతావు. ఇప్పటికైనా నీవు నీ మనసు ప్రభు వైపు తిప్పగలిగితే నీ ప్రభు నిన్ను హక్కును చేర్చుకుంటాడు. ఆయన నీకు అన్ని విషయాల్లోనూ సహాయం చేస్తాడు. ఆయన దక్షిణ హస్తం నీకు తోడుగా ఉంచి నిన్ను నడిపిస్తాడు. ఆయన మార్గంలోనే నిన్ను మరి నడిపిస్తాడు. తన కుమారుడిగా అంగీకరిస్తాడు. నిత్య నరకాగ్ని నుంచి తప్పిస్తాడు. పరలోకం అనే గొప్ప బహుమానం ఇస్తాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? హేయ కృత్యాలన్నీ విడిచిపెట్టు. విగ్రహారాధన ఆరాధించడం మానే. విగ్రహారాధన భయంకరమైన పాపమని తెలుసుకో. యుగ యుగాలు నీ ప్రభుతో నీవు సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా విగ్రహారాధన విడిచిపెట్టాల్సిందే. నీ ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించడం మొదలుపెట్టు. ఆమేన్.